నిన్ను బొంద పెడతా, నీ లాగుల తొండలిడుస్తా, నిన్ను ఊరేస్తా, బుడ్డర్ ఖాన్, పొట్టోడా. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు తిట్టుకునే తిట్లు ఇవి. కానీ విజయ్ మాత్రం ఇలాంటి వాటి జోలికి పోకుండా క్లీన్ పాలిటిక్స్ చేశాడు. ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాల నాయకులు విజయ్ ని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సిందే. మన తెలుగు రాష్ట్రాలలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వ్యక్తిగత విషయాలను రాజకీయాలలోకి లాగడం, రాజకీయాల కోసం వాళ్ళ ఫ్యామిలీ పైన నిందలు వేయడం మన నాయకులు చేసే పని ఇది. యువత ప్రజలు నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి, కానీ మన నాయకులు మాట్లాడే విధానం చూసి యువత ప్రజలు సిగ్గుపడుతున్నారు. రాష్ట్రానికి రిప్రజెంట్ చేసే నాయకులు ఇలాగైనా మాట్లాడేది అని అనుకుంటున్నారు. విజయ్ని కూడా ప్రతిపక్షాలు క్యారెక్టర్ అసాసినేషన్ చేశాయి. రాజకీయాలలోకి విజయ్ ఫ్యామిలీని లాగారు. విడాకుల విషయం మాట్లాడారు. త్రిషతో విజయ్ ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని చెప్పారు. అపోజిషన్ పార్టీలు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా, ఎన్ని నిందలు వేసినా విజయ్ ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ చేసి మాట్లాడలేదు. ఒకే ఒక మాట స్టాలిన్ ను అంకుల్ అనడం తప్ప అతను యూజ్ చేసిన బ్యాడ్ వర్డ్స్ ఒక్కటి కూడా లేదు. ఇలా చేస్తే కదా నాయకులను యువత ప్రజలు ఆదర్శంగా తీసుకునేది. చాలా మంది క్రికెట్ ను జెంటిల్మన్ గేమ్ అంటారు, కానీ విజయ్ జెంటిల్మన్ పాలిటిక్స్ చేశాడు. ప్రతిపక్ష నాయకుల ఫ్యామిలీస్ ని రాజకీయాలలోకి లాగలేదు, వాళ్ళపైన వ్యక్తిగత దూషణలు చేయలేదు, కేవలం రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే చేశాడు. రాజకీయాలంటే అభివృద్ధి పైన చర్చలు జరగాలి, అవినీతిని అరికట్టేలా ఉండాలి, కానీ ఒకరిపైన ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ యువతను రెచ్చగొట్టేలా మాట్లాడడం కాదు రాజకీయం అంటే. అసలు ప్రజలకు బుద్ధి ఉండాలి. వాళ్ళు అలా మాట్లాడుతుంటే మనం చప్పట్లు కొట్టబట్టే కదా వాళ్ళు ఇంకా రెచ్చిపోయి అలా మాట్లాడేది. ప్రజలు థర్డ్ క్లాస్ మాటలకు అట్రాక్ట్ అవుతున్నారనే కదా వాళ్ళు ఇంకా రెచ్చిపోయేది. మీరేమనుకుంటున్నారు? నాయకుడు అనేటోడు ఎలా ఉండాలి? అపోజిషన్ పార్టీలు విజయ్ ని ఎంతగా ఇబ్బంది పెట్టినా, తన సినిమాను రిలీజ్ కాకుండా ఆపినా, తనపైన వ్యక్తిగత ఆరోపణలు చేసినా విజయ్ ఎక్కడ కూడా సహనం కోల్పోలేదు. మన రాజకీయ నాయకులు విజయ్ నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. నువ్వు ఒకటి తిడితే నేను రెండు తిడతా, నువ్వు రెండు తిడితే నేను మూడు తిడతా, ఇలా బూతులతో రెచ్చిపోవడం కాదు రాజకీయం అంటే. ప్రజలకు ఉన్నత విలువలు కలిగిన రాజకీయాన్ని నేర్పించాలి.